హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ కొనసాగుతోంది. సర్వేలో మూసీ బాధితుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నివాసితులను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. 12 కుటుంబాలను వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. బాధితుల సామాగ్రిని తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పలు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇళ్లను ఖాళీ చేయిస్తూ ఉండడంతో ఓ స్థానికుడు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అటు పోలీసులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. తాము ఇళ్లు ఖాళీ చేసి వెళ్లబోమని ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న వారిలో ఒకరికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. చైతన్యపురి, కొత్తపేట, నాగోల్లో సర్వే అధికారులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలపై కొంత హైటెన్షన్ కొనసాగుతోంది. మరొక పక్కన స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు వీళ్లు కూడా సందర్శిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. మేము నిర్మిస్తే మీరు కూల్చేస్తారా అంటూ. మరొక పక్కన స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించిన పరిస్థితి కనిపిస్తోంది. 12 కుటుంబాలను ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించిన పరిస్థితి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, మూసీ నిర్వాసితుల ఆందోళనలతో అంతా కూడా అట్టుడికిపోతుందని చెప్పవచ్చు. దాదాపు నిన్నటి నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా సర్వేకి వస్తున్నటువంటి అధికారులను అడ్డుకుంటున్నారు. సో ఈ రోజు అయితే పూర్తిగా ఏదైతే కొత్తపేట కానివ్వండి, చైతన్యపురిలో జరుగుతున్నటువంటి సర్వేలో అధికారులను పూర్తిగా తరిమి కొట్టినటువంటి పరిస్థితి. సో భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. సో మరోవైపు ఏదైతే ఈ బాధితులు చేస్తున్నటువంటి ఆందోళనకు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్లు, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా సంఘీభావాన్ని తెలిపారు. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే చైతన్యపూర్లో ఉన్నాము. సో ఇటు చైతన్యపూర్లో ఉన్నటువంటి మారుతినగర్ కానివ్వండి, కొత్తపేటలో ఉన్నటువంటి పలు కాలనీలో ఏదైతే పూర్తిగా ఇప్పటికే సర్వేని నిర్వహిస్తున్నారు. సో వచ్చేటటువంటి వారిని ఎవరిని కూడా అధికారులు అయితే పూర్తిగా ఇక్కడ నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే బాధితులకు సంఘీభావంగా ఈటెల రాజేందర్ కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఏదైతే రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి పూర్తిగా రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయడానికి సో వాటికి మార్కింగ్ కూడా చేస్తున్నారు. మనం చూసినటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఇప్పటికే మార్కింగ్ చేసే విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అధికారులు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఇప్పటికే ఉన్నటువంటి స్థానికులు అయితే అడ్డుకుంటున్నారు. అడుగడుగున కూడా వారిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, వారిని ఎవరిని కూడా ఇటు రాకుండా అయితే అడ్డుకుంటున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ కూడా రోడ్డు మీద బైఠాయించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు ఏదైతే ఈటెల రాజేందర్ అయితే బాధితులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. సో వారితో కూడా మనము మాట్లాడదాము. రోడ్డు మీద బైఠాయించి వారు కూడా అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ గారు ఉన్నారు బాధితులతో. సార్ చెప్పండి, బాధితులతో మాట్లాడుతున్నారు. మనం చూడొచ్చు బాధితులంతా కూడా ఈటెల రాజేందర్ అదేవిధంగా ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్లకు అందరూ కూడా. సార్ చెప్పండి, బాధితులంతా కూడా మీ గోడ వెళ్ళిపోసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అనేక మంది ముఖ్యమంత్రులు చూసిన, అనేక ప్రభుత్వాలు చూసిన ఇంత మూర్తిని, ఇంత సాధిస్టిక్ మెంటాలిటీ వాళ్ళ గోడ మీద ఉంటున్నారు. ఎవరు శవాల మీద వీళ్ళు గొప్ప స్థితి నిర్మాణం చేయాలని చెప్తున్నారు. అసలు ఏం చేయదలుచుకున్నారు, ఎట్లా చేయదలుచుకున్నారు? కనీసం ఇతర పార్టీల నాయకులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, మాట్లాడి చేయాలి. కానీ దొంగల్లాగా శనివారం ఆదివారం వచ్చి పేదలు నిర్మించుకున్నటువంటి కష్టంతో నిర్మించుకున్న కాలనీలన్నీ కూడా కూలగొడతాం. మేము మమ్మల్ని అడిగేటోడు లేదనే పద్ధతి ఎంత హీనంగా ఉందంటే
శత్రు దేశాలు కదా ప్రజల మీద దాడి చేసినప్పుడు కర్కశంగా వివరిస్తాయో అంతకంటే దుర్మార్గంగా పోలీసులు కానీ ఇక్కడ అధికారులు వివరిస్తూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నా, నీ అబ్బా జాగిరి కాదని చాలాసార్లు చెప్పినా, నువ్వు ఇప్పటికైనా నువ్వు ఏం హైదరాబాద్ ఏం చేయదలుచుకున్నావు? నువ్వు ఎఫ్టీఎల్ ఏంది, నీ బఫర్ జోన్ ఏంది, మూసి ప్రక్షాళన ఏంది, దీనికి బాగైందో చెప్పి చేయి తప్ప లేకపోతే మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ పేదల ఆర్తనాలు మీరు చూస్తూ ఉన్నారు, ఎంత బాధపడుతుందో. ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థం కాలే. హైడ్రా మొదలు పెట్టినప్పుడు ఇది మంచి కోసం అట అని చెప్పి చాలామంది భావించిండ్రు, చాలామంది పొగిడిండ్రు. కానీ ఇవాళ అర్థమవుతుంది, హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీ వాసులు శనివారం ఆదివారం వస్తే కంటి మీద కొనుక్కు లేకుండా, పొయ్యి మీద కుండ పెట్టకుండా ఇప్పుడు ఉపాసంతో దీనంగా బతికే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ కుటుంబానికి కలిగినా కూడా వాళ్ళ కన్నీళ్ళ వెతలు తప్ప మేము ఎప్పుడు ఇంత అంటే కనీసం మాలాంటలో మాట్లాడుతూ కలెక్టర్ అనేవాడు, మాలాంటలో మాట్లాడితే దానికి ఇన్ఛార్జ్గా ఉంటే ఆఫీసర్ అనేవాడు, మంత్రులు ఫోన్లు ఎత్తట్లేదు, అధికారులు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అసలు ఎంపీలకే గిట్లా ఉంటే ఈ ప్రభుత్వం ఎవరికి జవాబుదారిగా ఉన్నది? ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నది? ఈ ప్రభుత్వం ఇంతమంది పేద ప్రజల కన్నీళ్ళని చూసి ఏం సాధించాలనుకుంటారు రేవంత్ రెడ్డి? ముఖ్యంగా ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయిస్తామని ఒకవైపు చెప్తుంది. వాళ్ళకి చాలా మంది కొంతమంది తరలిస్తామని కూడా దగ్గరుండి బాధ్యత మొత్తం ప్రభుత్వమే తీసుకుంటా అంటుంది. దానికి నువ్వు ఎవరివి అసలు? నువ్వు వీళ్ళు 200 గజాలు 300 గజాలు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం బాగా చెప్తా పట్టా భూములు కొనుక్కొని 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే నువ్వు నీ బుచ్చగాళ్ళే కనబడతావా? నీకు ఎట్లా కనబడతావు? నీకు ఇవాళ నువ్వు వేసుకుంటే నిజంగానే కనుక మూసీలో ఏమైనా టిన్ షేట్లలో ఉన్నవాళ్ళు, గుడిసెలలో ఉన్నవాళ్ళు, ప్లాస్టిక్ షీట్ల కింద ఉన్నవాళ్ళు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్. కానీ భాజపా చైతన్యపూరి, కొత్తపేట లాంటి ప్రాంతాలలో 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం వీళ్ళు మాట్లాడండి. చివరికి గుళ్ళో ఉండేటువంటి పూజారి కూడా వచ్చి మేము ఎన్నడూ నా 40 ఏళ్లలో ఒక్క సుక్క నీరు ఇక్కడ చూడలేదు, మమ్మల్ని ఎందుకు ఇలా కూలగొడతా అంటున్నారు తెలియదని చెప్పి శాపనాథాలు పెట్టిపోతున్నారు. అందువల్ల ఇవాళ ఈ రేవంత్ రెడ్డి మరి ఆ మంత్రుల కన్నా ఉండాలి తెలివి, ఆ మంత్రులకు తెలివి ఉండాలి, ఆ పార్టీ నాయకులకు తెలివి ఉండాలి. ఇవాళ ఏమన్నా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తారు కానీ గిట్లా బొందలగడ్డగా మార్చాలని, ప్రజల కళ్ళలో మట్టి కొడతాడని చెప్పి ప్రజల చేత గిట్లా చిత్రపుచ్చుకోవడానికి మాత్రం ఎవరు ఊహించలేదు. ఆనాడు కేసీఆర్ ప్రజలకు నిజమైన రూపం తేవడానికి 6 నెలలు పట్టింది, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి నిజమైన రూపం తేవడానికి 6 నెలలు కూడా పట్టలేదు. మొత్తానికైతే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఏదైతే వారంతా కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన పరిస్థితి ఉంది. సో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసన అయితే కొనసాగుతుంది. మరోవైపు వచ్చినటువంటి అధికారులు అయితే ఎక్కడికక్కడ కూడా తరిమి కొడుతున్నారు. హైడ్రా గో బ్యాక్ అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసనలు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు ఏదైతే హైడ్రా కూల్చివేతలు మార్కింగ్ అయిన వెంటనే ఇక్కడ హైడ్రా కూల్చివేతలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మార్కింగ్ చేయడానికి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారెవరిని కూడా ఇక్కడ మార్కింగ్ చేయకుండా పూర్తిగా అడుగడుగున కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా ఆందోళనలు నిరసనలతో మొత్తం కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.